మనుషులు ఈ దేహాన్ని వదిలిపెట్టక వెళ్ళిన ఆత్మలు దేవుని యందు భయభక్తి కలిగి యేసు రక్తమందు యేసునందు విశ్వాసం నుంచి యేసయ్యాని రక్తంతో నా పాపాలు కడగమని వేడుకొని తన పాప దోషములు ఒప్పుకొని మారు మనసు పొంది తిరిగి జన్మించి బాప్తిసం పొంది దేవుని సంఘంలో చేర్చబడిన వారు ఎప్పుడు ఎక్కడ మరణించినా వారి ఆత్మలు పరదేశంలోకి వెళ్తాయి. పరలోకంలోకి కాదు, పరదేశంలోనికి అనండి. మరి పరలోకంలోకి ఎప్పుడండి? ఆ పరలోకంలోకి వెళ్ళే టైం ఒకటి ఉంది. ఆయన మేఘారుడే వచ్చినప్పుడు మృతులైన వారు ముందు లేస్తారు, తర్వాత మనము లేస్తాము, అందరం కలిసి ప్రభుని మధ్యాకాశంలో కలుసుకుంటాం. అక్కడ నుండి ప్రభు పరలోకానికి టూర్ తీసుకువెళ్తాడు మనల్ని. ఆ పరలోక రాజ్యంలో శాశ్వతంగా ఉండిపోబోతున్నాం. అంతవరకు ముందుగా వెళ్ళిపోయిన ఆత్మలన్నీ పరలోకంలో కాదు కానీ పరదేశంలోకి వెళ్తున్నాయి. ఈ పరదేశం ఎక్కడుండేది అంటే యేసు ప్రభు వారి శిలువలో మరణించక ముందు భూమి కింద భాగంలో ఉండేది. ఓ పక్కన నరకపు అగ్నిగుండము, దానికి పరదేశికి మధ్యలో పెద్ద అగాధం ఉండేది. ఇది లూకాసు సువార్త 16-19 నుండి 30 వరకు మీరు ఇంటికి వెళ్ళక చదవండి, మీకు కనిపిస్తుంది. మరి ఇప్పుడు పరదేశం భూమి కింద ఉందంటే లేదు. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆయన శిలువలో మరణించినప్పుడు ఆయన పాతాళంలోకి వెళ్ళి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే కదండి చాలా మంది అంటుంటారు. అంతకంటే ముందు మానవులు ఉన్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటంటే అని. అదేనయ్యా, దేవుడు అంత గుడ్డివాడు బుద్ధి లేనివాడు కాదు. నీకు నాకు వెలిగిన బల్బు ఆయనకి వెలగలేదనుకుంటున్నారా? ఆయన సర్వ సృష్టికర్త. ఆయన